వెల్కమ్ బ్యాక్ టు పిఎన్సీ అకాడమీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం 20th February 2025కి సంబంధించినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. రైట్, సో ఐ హ్యావ్ గివెన్ హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ద ఆన్సర్ ఈస్ జ్ఞానేష్ కుమార్. సో తెలుగులో చెప్పుకోవాలి అంటే మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, జ్ఞానేష్ కుమార్ గారు 1988వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం, స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహించడం వంటి ముఖ్యమైన బాధ్యతలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన నిర్వహిస్తారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల మరియు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో ఈయన పాత్ర చాలా కీలకం. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ G-Safal టు అప్లిఫ్ట్ 50,000 unprivileged women? ఆన్సర్ గుజరాత్. 50,000 మంది పేద మహిళలను ఉద్ధరించడానికి G-Safalను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇది దాని క్వశ్చన్ మీనింగ్. సో దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి గుజరాత్. సో దీని గురించి బేసిక్ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఈ పథకం ఏదైతే G-Safal ఉందో, G-Safal పథకం ద్వారా 50,000 మంది పేద మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటారు కదా, సో స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ లక్ష్యం కూడా. రైట్, సో ఉమెన్ ఎంపవర్మెంట్కి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్కి, వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి ఈ ప్లాన్ అనేది, దట్ మీన్స్ ఈ పర్టికులర్ పథకం ఏదైతే ఉందో అది ఎంతగానో హెల్ప్ అవుతుంది. రైట్, లోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అలాగే చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కదా, సో స్వయం సహాయక బృందాలు అంటారు. సో వాటిని వీళ్ళు మిక్సప్ చేసి, దట్ మీన్స్ కొలాబరేషన్ కింద చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఉపాధి అవకాశం అనేది కల్పిస్తారు. రైట్, సో ద ఆన్సర్ ఈస్ గుజరాత్ అండ్ దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్. థర్డ్ క్వశ్చన్, which bank received RBI approval to establish branch in JFT city? JFT సిటీలో శాఖను స్థాపించడానికి ఆర్బీఐ ఆమోదం పొందిన బ్యాంక్ ఏది? సో ద ఆన్సర్ ఈస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జిఐఎఫ్టి సిటీ అంటే ఏంటి? జిఐఎఫ్టి సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని అర్థం. రైట్, సో అంతర్జాతీయ ఆర్థిక సేవలకు కేంద్రంగా ఈ సిటీ అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. ఈ బ్రాంచ్ ద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు అలాగే కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు అందించబడతాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ఈ బ్రాంచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 17th BRICS అంటే ఏంటి? బ్రిక్స్ సమ్మిట్. 17th బ్రిక్స్ సమ్మిట్, 17వ బ్రిక్స్ సమ్మిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఎక్కడ జరుగుతుంది? ఓకే, సో లెట్స్ సీ ద ఆన్సర్ ఈస్ బ్రెజిల్. బ్రిక్స్కి ఫుల్ ఫామ్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఈ కంట్రీస్ యొక్క స్టార్టింగ్ లెటర్స్ని తీసుకొని బ్రిక్స్ అనేది ఫామ్ చేశారు. రైట్, ఇది ఒక దేశాల కూటమి అనమాట. ఓకే, సో ఈ సమ్మిట్లో అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక సహకారం అలాగే ఐటీ, సాంస్కృతిక మార్పిడి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. బ్రెజిల్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మిట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల పాత్రపై దృష్టి సారిస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హోస్ట్స్ ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్. 9వ ఆసియా వింటర్ గేమ్స్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి హర్బిన్, చైనా. ఓకేనా, సో ఈ యొక్క పాయింట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే, ఈ ఏషియన్ వింటర్ గేమ్స్లో ఆసియా దేశాల నుండి క్రీడాకారులు పాల్గొని వివిధ వింటర్ క్రీడల్లో పోటీ పడతారు. సో ఈ ఆటల నిర్వహణ ద్వారా చైనా వింటర్ స్పోర్ట్స్లో తన సామర్థ్యాన్ని చాటుకుంటుందన్నమాట. హర్బిన్ చైనాలో చలికాలంలో చాలా చల్లగా ఉండే ప్రాంతం. 6th క్వశ్చన్, విచ్ స్టేట్ సెక్యూర్డ్ టాప్ స్పాట్ ఇన్ 2024 లోకల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్?
2024 స్థానిక పాలన పనితీరు సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని పొందింది? ద ఆన్సర్ ఇస్ కర్ణాటక. సో ఈ వీటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల పనితీరు, పౌరులకు సేవలు అందించే విధానం, పాలనలో పారదర్శకత వంటి అంశాలు, వీటిని ఆధారంగా ఈ సూచికను రూపొందిస్తారు. కర్ణాటక స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సూచిక ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సూచిక ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది, ఒక గైడెన్స్ లాగా. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు ఎక్వైర్ $200 billion ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా? భారతదేశం నుండి $200 మిలియన్ ఆకాష్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం కొనుగోలు చేయనుంది? ద ఆన్సర్ ఈస్ ఫిలిప్పీన్స్. ఆకాష్ ఒక స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ అన్నమాట. ఈ కొనుగోలు ద్వారా ఫిలిప్పీన్స్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంది. భారతదేశం నుండి ఆయుధాల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన ఒప్పందం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ డిస్నీ హ్యావ్ మర్జ్డ్ జియో సినిమా అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ టు క్రియేట్, దేన్ని తయారు చేయడానికి? జియో హాట్స్టార్. ఓకే, ఈ విలీనం ద్వారా భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఓవర్ ది టాప్, అంతే కదా. సో ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పడిందనమాట. జియో సినిమా మరియు డిస్నీ హాట్స్టార్లోని కంటెంట్ ఒకే ప్లాట్ఫామ్పై అందుబాటులోకి వస్తాయి. ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్లకు ఎక్స్టెంట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వగలుగుతారు. సో ద ఆన్సర్ ఈస్ జియో హాట్స్టార్. విచ్ బ్యాంక్ ప్లెడ్జెస్ ₹104 crore టు అశోక యూనివర్సిటీ ఫర్ రీసెర్చ్ గ్రోత్? రీసెర్చ్కి సంబంధించినటువంటి అంటే పరిశోధనలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు 104 కోట్లు విరాళంగా ఇచ్చినటువంటి బ్యాంక్ ఏది? ద ఆన్సర్ ఈస్ యాక్సిస్ బ్యాంక్. సో ఈ విరాళం ద్వారా అశోక విశ్వవిద్యాలయంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. విద్యా సంస్థలకు కార్పొరేట్ సంస్థల సహకారం పెరగడం ద్వారా పరిశోధనలకు ఒక హెల్ప్ అనేది కూడా లభిస్తుంది. సో యూనివర్సిటీస్లో న్యూ రీసెర్చ్ సెంటర్స్ని అలాగే ల్యాబ్స్ని ఏర్పాటు చేయడానికి ఈ విరాళం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. కమింగ్ టు 10th క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ అన్వీల్స్ మిత్రా టు ట్రాక్ ఇన్యాక్టివ్ మ్యూచువల్ ఫండ్? నిష్క్రియ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేయడానికి మిత్రాను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఇది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి సెబీ. నిష్క్రియ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను గుర్తించి వాటిని తిరిగి సక్రియం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఎవరైతే పెట్టుబడి పెడతారో తమ పెట్టుబడులపై అవగాహన కల్పించడం, నష్టాలను తగ్గించడం ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సెబీలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, వాటిని కాపాడటానికి ఎలా కృషి చేస్తుంది అనేది ఈ పర్టికులర్ పాయింట్లో మనం తెలుసుకుంటాం. సో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఈ సెబీలో పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ వ్యవస్థను ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే, ఆల్ అబౌట్ 20 February 2025 current affairs. See you with the next video. Till the time, happy practicing. All the best.